అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల విషయంలో 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఉద్యమకారుల పక్షాన తెలంగాణ ఉద్యమకారుడను అయినటువంటి నేను నవాబ్ రాచిరెడ్డి అనే నేను ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేసే విజ్ఞప్తి ఒక్కటే. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అనేటటువంటి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తున్నామని చెప్తున్నటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలను మరి ఉద్యమకారులకు వెంటనే నెరవేర్చాలి. ఇంటి స్థలంతో పాటు ఇళ్లను కట్టించాలి. అదేవిధంగా అర్హత కలిగినటువంటి ఆ కుటుంబంలో ఉన్న కుటుంబీకులకు వారి విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వారికి హెల్త్ కార్డు ఇవ్వాలి. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగించాలి. ఇంకా ఇతరత్ర సౌకర్యాలన్నింటిని కూడా కల్పించి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానిపైన ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నో కష్టాలకు నష్టాలకు కోర్చి మరి ఎన్నో కేసులను నెత్తిన మోసుకొని జైళ్ళ పాలై ఎక్కడ జంకకుండా మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రపు వాయువుల్ని అందించినటువంటి ఉద్యమకారులను విస్మరించడం ఏ ప్రభుత్వానికి కూడా తగదు. కానీ ముఖ్యంగా దేశ స్వాతంత్రోద్యమంలో పనిచేసినటువంటి పోరాటం సల్పినటువంటి వారికి అప్పటి కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రోద్యమకారులుగా గుర్తించి యోధులుగా ప్రకటించి వారికి నెలసరి పెన్షన్ ఇచ్చిన విధంగానే తెలంగాణ ఉద్యమకారులకు అదే తరహా నెలకు 25,000 రూపాయల పెన్షన్ కూడా అందించాలి. ఇతరత్ర సౌకర్యాలను కూడా కల్పించాలి. అవసరమైతే కుటుంబానికి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా వారికి అందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మరి ఎన్నో నష్టాల కోర్చి మరి ఈరోజు 2 దఫాలు ఒక ప్రభుత్వం పాలించినప్పటికీ మరి తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మరి తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని కోరుతూ మరి ముఖ్యమంత్రి గారు ఈ నెల అంటే అక్టోబర్ 2వ తేదీన అక్టోబర్ 15వ తేదీన చేపట్టేటటువంటి ప్రజా సంక్షేమాల అభ్యర్థుల ఎంపికల విషయంలో పట్ల ఇందిరమ్మ ఇళ్ళ ఎంపిక కానీ ఇంకా రేషన్ కార్డుల ఎంపిక విషయం కానీ వాటి విషయంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. కాబట్టి మరి ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వం ముఖ్యంగా ఆలోచించి వారిని తక్షణమే గుర్తించి మరి ఈ ఇళ్ల స్థలాల్ని వారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ సౌకర్యాలన్నింటినీ కల్పించాలని ప్రభుత్వానికి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.